ఒక బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అంటారు కదా. ఆ టైంలో ఏమైనా జరగచ్చు, చాలా అలర్ట్ గా ఉండాలి. అయితే కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి. కేరళలోని మలప్పురం జిల్లాలో సిరాజుద్దీన్ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు. అతను ఇలాగే యాంటీ మోడర్న్ మెడికల్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడనమాట. అంటే పాత పద్ధతుల్నే ఫాలో అవ్వాలి, ఇప్పుడున్న పద్ధతులను కాదు అన్న విధంగా ఇంట్లో ప్రసవానికి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో తన భార్య అస్మా 34 సంవత్సరాలు, తన్ని కూడా ఇంట్లో ప్రసవం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారనమాట. ఇది 5వ సంతానం. అయితే ఆ 4 పిల్లల్లో 3 హోంవర్క్సే. సో అలా సాఫీగా సాగిపోయింది కదా అన్నట్టు ఇది కూడా ప్లాన్ చేసుకున్నారు. సో 5th చైల్డ్ కి ఏమైంది, ఆమె డెలివరీ అయిన తర్వాత హెవీ బ్లీడింగ్ అయిందనమాట. తీవ్ర రక్తస్రావంతో దాదాపు 3 గంటల పాటు అయింది. అయినా కూడా అతను ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్ళలేదు. దీంతో తను చనిపోయింది. అండ్ చనిపోయిన తర్వాత కూడా కనీసం ఇన్ఫార్మ్ చేయకుండా ఆ బాడీని మెల్లగా ఊరు దాటించేసి అంత్యక్రియలు పూర్తి చేద్దాం అనుకున్నాడు. అయితే అస్మా బంధువులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. సో హోమ్ బర్త్స్ మీద చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే హోమ్ బర్త్స్ ఎవరికి అన్నది కూడా డాక్టర్స్ చెప్తారు. మీ బాడీ హోమ్ బర్త్ కి రెడీగా ఉందా లేదా, హై రిస్క్స్ ఉన్నాయా లేదా అని మీరు మిడ్ వైఫ్ ని కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే ఈ హోమ్ బర్త్స్ ని కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే డాక్టర్స్ కూడా ఉన్నారు. దయచేసి వైద్యుల పర్యవేక్షణ లేకుండా మాత్రం ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. మీ ప్రాణాలను మీరే తీసుకోవద్దు. ఓకే.